వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టి వంటి కమ్యూనికేషన్ యాప్స్కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైస్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశించింది. సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనల మేరకు యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలందించే సంస్థలకు డాట్ ఈ మేరకు సూచించింది. కమ్యూనికేషన్ యాప్స్ను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైర్ యూజర్ ఎంటిటీస్గా పేర్కొంటారు. ఆయా సంస్థలు తమ సేవలను తదుపరి 90 రోజుల్లో సిమ్ కార్డుతో అనుసంధానమయ్యేలా చూసుకోవాలి. ఒకవేళ యూజర్ వెబ్ బ్రౌజర్ ద్వారా సేవలు పొందితే సదరు ప్లాట్ఫామ్ ప్రతి 6 గంటలకు లాగౌట్ అయ్యేలా చూడాలి. మళ్లీ సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ కావాలి. ప్రస్తుతం యాప్ ఇన్స్టలేషన్ సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఒకవేళ సదరు డివైస్ నుంచి సిమ్ కార్డు తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. సిమ్ బైండింగ్ నిబంధనతో మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే డీయాక్టివేట్ అయిన సిమ్ కార్డుతో వాట్సాప్ వంటి యాప్స్ను వినియోగిస్తున్నారో వారు కూడా ఈ నిబంధనతో సేవలు పొందలేరు.